ఏం ముఖం పెట్టుకొని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రజలను ఓట్లు అడుగుతాడని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి ప్రశ్నించారు. మునుగోడు ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో బీజేపీ నాయకుల వద్ద తాకట్టు పెట్టాడని విమర్శించారు. ప్రచారంలో భాగంగా చెండూరు మండలం పుల్లెంల గ్రామంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నిర్వహించిన మహిళా ఆత్మీయ సదస్సులో ఆమె పాల్గొని ప్రసంగించారు. ఈ సదస్సుకు వేలాది మంది మహిళలు బోనాలతో బతుకమ్మతో ఆడపాడుతూ సంబరాలు నిర్వహించారు. పద్మ దేవేందర్ రెడ్డి నృత్యాలు చేస్తూ మహిళల్లో ఉత్సాహపరిచారు. మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడుతున్నది ముఖ్యమంత్రి కేసీఆర్ అని, టీఆర్ఎస్ అభ్యర్థి గెలిపించాలని ఎమ్మెల్యే కోరారు. మాట్లాడుతుంది నువ్వు రాజగోపాల్ రెడ్డి, 5 ఏళ్ళు నీకోసం ఓటేస్తే మా ఆత్మగౌరవం తాకట్టు పెట్టింది, ఢిల్లీలో తాకట్టు పెట్టింది ఆయన. నువ్వు గెలిస్తే ఎమ్మెల్యే ఏడాదిలో ఏం చేయలేవు. ఎందుకు వెయ్యాలి నీకు అనేది నాకు పెద్ద డౌట్. మీకు ఉందో లేదో తెలుసుకోండి. ఉందా మీకు కూడా? పని చేయలే, ఊర్లకు రాలే, పట్టించుకోలే, కానీ మీకోసమే వేసినా నాకు ఓట్లు వేయండి వచ్చింది. ఎందుకు వేయాలమ్మా? మీకోసమే రాజీనామా చేసినా, మీకోసం ఎందుకు వేసినావు? 5 ఏళ్ళు ఉండనుంటే తర్వాత చూసుకుందాం. ఈ ఆడల్లో ఏం చేస్తావు? ఎమ్మెల్యేవే కదా, గెలుస్తావు, మళ్ళీ ఎమ్మెల్యే అవుతావు కదా, మరి ఎందుకు గెలుస్తాడు? నిన్నెందుకు గెలిపించాలి? పూసుకుంటే ప్రభాకర్ గెలిపిస్తే కేసీఆర్ సార్ వస్తాడు, ఇక్కడ ఇంకేమైనా మిగిలిపోయిన అభివృద్ధి కూడా వేసేస్తాడు కదా. నీకెందుకు వేయాలయ్యా? నీ ప్యాకేజ్ కోసమా? తెలంగాణనే మీరు మాట్లాడే భాష తెలుగు, నేను మాట్లాడే భాష తెలుగు, అక్క చెల్లెం కలుసుకుందామని చెప్పి ఎన్నికలు వచ్చినాయని వస్తాం. మరి అమిత్ షా భాష రానోళ్ళు ఢిల్లీ నుండి దిగటోళ్ళు ఇక్కడ వచ్చి ఏం చేస్తారట?